హలో అందరికి, ఈ రోజు నేను మీకు చాలా పురాతనమైన వంటకం చూపిస్తున్నాను. చెప్పాలంటే ఇది మా గోదావరిల సైడ్ చాలా సాంప్రదాయమైన వంటకం. అదేనండి లక్ష్మీ చారు. పేరుకు మాత్రమే ఇది లక్ష్మీ చారు అండి. దీన్ని అందరూ లచ్చించారు అంటుంటారు. అన్నం వండేటప్పుడు బియ్యం కడిగే వాటర్ ఉంటాయి కదా, అవి ఫస్ట్ కడిగిన వాటర్ కాకుండా సెకండ్ కడిగిన వాటర్, అన్నం ఉడికిన తర్వాత గంజి ఉంటుంది కదండి, ఆ గంజి వాటర్, ఈ రెండింటిని వారం రోజులు తీసి ఒక కుండలో నిల్వ ఉంచుతారండి. దాన్నే లచ్చించారు అంటారు. ఈ లచ్చించారుని మనకు అందుబాటులో ఉన్న కూరగాయలన్నీ వేసుకుని నేను చూపిస్తున్నట్టు ఉడికించుకోవాలి. బెండకాయ ముక్కలు, తోటకూర కాళ్ళు అస్సలు మిస్ చేయొద్దండి. సూపర్ టేస్ట్ ఉంటాయి అవి. ఇందులో ఇది కొంచెం మరిగిన తర్వాత మీ టేస్ట్ కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. లచ్చించారు చాలా పుల్లగా ఉంటుందండి. సో ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి అవసరం అయితే మనం కొంచెం గంజి వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఈ చారు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకోవాలి. మీలో ఎంత మందికి చారు తెలుసు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ లక్ష్మీ చారుని 7 days నిల్వ ఉంచిన గంజితో చేస్తారని చెప్పాను కదా, సో దానికి అందరి చేతులు పనిచేయవు. ఎప్పుడు తినాలనిపించినా మా అమ్మమ్మ నా కోసం నిల్వ ఉంచి పంపిస్తుంది. సో దాన్ని ఇప్పుడు మేము ఇలా చేసుకుని తింటాం.